ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన నీ పాదం తొట్టులనేయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఎప్పుడైతే నువ్వు కనులెత్తి ఆయన వైపు చూడడం ప్రారంభిస్తుంటావో, తక్షణమే నువ్వు నూతన బలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన సహాయం కూడా నీకు దొరుకుతుందని నువ్వు గ్రహించుకోగలగాలి. నువ్వెంతైతే ఆయన సన్నిధిలో ఆయన యొక్క స్వభావం బట్టి నువ్వు ఆలోచన చేయడం ప్రారంభిస్తావు, లేఖనాలు లోతుగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఇంటి రీతిగా మనుషుల జీవితాల్లో ఆయన పనిచేస్తాడో తెలుసుకున్నప్పుడు నీకెంతో నిరీక్షణ కలుగుతుంది. దాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనంలో, ఆ గడియలోనే అలాగనే నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల నుండి అతను తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశమంచు అతని దేహమునకు తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయన. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరములకు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవరిని సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులు, నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా ఘనత నొంది తిని. ఎప్పుడైతే నువ్వు కనులెత్తుతావో, ఈ సంగతిని గురించి నువ్వు ధ్యానించాలి, నువ్వు గ్రహించుకోగలగాలి. లూకా సువార్త 8వ అధ్యాయము 42వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఎవరి చేత స్వస్థత నొందనిదే ఆమె ఆలోచన చేసుకుంది. నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే ఖచ్చితంగా నేను విడుదల పొందుకుంటాననే విశ్వాసం ఆమెలోనికి వచ్చింది. ఎప్పుడైతే ఆమె అలా ఆలోచన చేసిందో, వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టిందో, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు యథార్థమైనటువంటి మనసుతో ఎవరైతే ఆయన ఆనుకుంటారో, ప్రభు యొక్క సహాయాన్ని వారు ఖచ్చితంగా తమ జీవితాల్లో చూస్తారు. యెషయా గ్రంథము 40 అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. పక్షి రాజుల వలె రెక్కలు పైకి చాపి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. కనుక ఎవరైతే వారి యొక్క భక్తిని పరీక్షించుకున్నప్పుడు పరిస్థితుల్లో సహాయం దొరకలేదని చెప్పేటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా, ఈ దినాన నువ్వు యథార్థమైనటువంటి మనసుతో ఆయన లేఖనాలు ధ్యానించి నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద నువ్వు ఆడుకున్నట్లయితే తక్షణమే నువ్వు సహాయం పొందుకోవడం నువ్వు చూస్తావని నువ్వు గ్రహించాలి. కనుక అప్పుడు నీకు ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆశీర్వాదకంగా మారిపోతాయి. నీ చుట్టూ ఉండేటువంటి వాతావరణం అంతా మనోహరంగా ఉంటుంది. ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు నెమ్మదిని అనుభవిస్తావు. ప్రభా, మీ దయగలిగే నష్టాలకు తండ్రి ఉదయకాలను అప్పగించుకుంటుండగా, నాయన నీ వైపు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు తక్షణమే మాకు సహాయం దొరుకుతుందని, యథార్థమైన మనసుతో ప్రభా నేను వెంబడించేటువంటి వారు మీరు పొందుతారని, నాయన అన్ని విషయములలో ప్రభా నేను గొప్ప నెమ్మదిని, సమాధానమును వారికి దయచేస్తామని నీ ఉదయకాలాన్ని నువ్వు మాట్లాడుతున్న మాటలు బట్టి దేవ మేము ధైర్యం తెచ్చుకుంటుండగా, ఏదైనా ప్రతి పరిస్థితిని దేవ మీరే స్వాధీనంలో తీసుకొని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని బలపరచమని, స్థిరపరచమని మైంతో నింపి నడిపించి సమస్తము సవ్యంగా జరిగినట్లుగా సహాయం అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.